హలో ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారుగా. ఈరోజు అయితే నేను మాల్యాకి వెళ్ళాను. మాల్యా అయితే నార్మల్ డేస్లో ఎలా ఉంటుందో, అసలు ఈ ఫ్రైడే రోజు ఎలా ఉంటుందో మీకు చిన్న వీడియో చూపిద్దామని. అసలు మాల్యా అంటే ఏంటి, మాల్యాలో ఇక్కడ ఎలా ఉంటుంది, ఎలాంటి మనుషులు ఉంటారు ఏంటి అనేది మీకు ఒక ఫుల్ వీడియో చేసి పెడతాను. ఇది మాల్యా అన్నది మనకి ఒక మినీ ఆంధ్ర అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం ఈ ఏరియా అంతా మన ఆంధ్ర వాళ్ళ అడ్డనే. ఇక్కడ ఇక్కడ మొత్తం టిక్ టాక్ స్టార్ బ్యాచ్, ఫ్యామిలీస్, లవ్ బర్డ్స్ మొత్తం ఏ టు జెడ్ అందరూ ఉంటారు. మాల్యా అంటేనే ఒక బ్యాడ్ నేమ్ ఉంది, ఒక గుడ్ నేమ్ కూడా ఉంది ఇక్కడ. గుడ్ నేమ్ ఏంటంటే ఎక్కలేని వాళ్ళందరూ వచ్చి ఈ మాల్యాకే వచ్చి కలుసుకోవడం జరుగుతుంది. అందరూ ఇక్కడే కలుసుకుని జరుగుతారు. ఇక్కడే ఆ పార్కుల్లో భోజనాలు తెచ్చుకొని తింటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. బ్యాడ్ నేమ్ ఏంటంటే కొంతమంది లవర్స్ ఉంటారు కదా, వాళ్ళని చూసే చాలా వరకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఎందుకంటే కోవైట్ వాళ్ళకు కూడా తెలుసు. అంతెందుకు నా ఫ్రెండ్సే అడుగుతారు, మాల్యా అంటేనే నువ్వు మాల్యా వెళ్తున్నావా అని అంత తప్పుగా చూస్తారు. అలా ఉంటుంది. కానీ ఎక్కువ శాతం ఇక్కడ గుడ్ నేమే ఉంటుంది. ఎందుకంటే మాలి అనేది ఇక్కడ చాలా మంచి ప్లేస్ ఇది. కానీ ఇంత ప్రశాంతంగా ఉండడం ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే నేను వచ్చింది థర్స్డే ఈవినింగ్ వెళ్ళాను. ఇంత ప్రశాంతంగా ఉంటుంది అసలు. ఫ్రైడే వెళ్తే కనుక అసలు రోడ్లు కనిపించవు, అది ఏమీ కనిపించదు, అంత దారుణంగా ఉంటారు జనము. మీరు చూస్తున్నారు కదా, సీ అయితే వ్యూ అదిరిపోయింది ఈవినింగ్ టైం కాబట్టి. ఆ మధ్యలో బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ అయితే చాలా దూరం ఉంటుంది. అది అది దగ్గరగా 48 కిలోమీటర్స్ ఉంటుంది బ్రిడ్జ్. అది 2019లో ఓపెన్ చేశారు. అది ఇక్కడ ఇది ఈ గల్ఫ్ కంట్రీస్లో థర్డ్ ప్లేస్, ఐ థింక్ ఫోర్త్ ప్లేస్ అనుకుంటా. అంత లాంగ్ బ్రిడ్జ్ ఇది, సీ బ్రిడ్జ్. మొత్తం సీలోనే ఉంటుంది. ఇంకా దగ్గరలో మసీద్ కూడా ఉంటుంది. మేము వెళ్ళింది రంజాన్ టైంలో కదా, ఇంక మాకు రోడ్డు పక్కన ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వెళ్ళాము. తీసుకున్నాం మంచిగానే, అంత బాగానే ఉంది. తీసుకుని అయితే అప్పుడు తిందామనుకున్నాం కానీ తినకూడదు, ఎందుకంటే అల్లాహ్ అక్బర్ వేయలేదు ఇంకా. ఇంకా టైం అవ్వలేదు కదా, 6-2కి స్టార్ట్ చేస్తారు. ఇంకా అలా కొంతసేపు ఉండి తిరిగి అలా ఉన్నాము. బాగానే ఉంది. కానీ ఇలా ఉంటుంది అని మీకు చూపించడానికి ఈ వీడియో పెడుతున్నాను. మాల్యా అన్నది కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. చాలామంది వినే ఉంటారు మాల్యా అనే ప్లేసు. ఇది శుక్రవారం ఎలా ఉంటుంది అన్నది మీకు ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఎందుకంటే రంజాన్ తర్వాత చాలామంది పాపం బయటకు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ దొరుకుతుంది. 30 రోజులు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇంట్లో ఉండి చాలా కష్టపడుతున్నారు పాపం అందరూ. ఈ రంజాన్ అయిన తర్వాత మొత్తం అందరు బయటకు వస్తారు. ఇంకా అప్పుడు అసలు ఎలా ఉంటుందో ఇదే ప్లేస్ని మీకు వీడియో తీసి చూపిస్తాను, ఎలా ఉంటుందో చూద్దరు. కానీ ఇదైతే ఫుడ్, ఇఫ్తార్ ఫుడ్ మాకు ఇచ్చారు అక్కడ మేము వెళ్తుంటే. మనం ఎప్పుడు వెళ్ళినా తీసుకోవచ్చు. ఇక్కడ ఏ ఫుడ్తో మనం కళ్ళకు అద్దం తినొచ్చు, అంత మంచిగా ఉంటుంది. ఫుడ్ విషయంలో ఇక్కడ తప్పు పట్టడానికి ఉండదు, తక్కువ చేయడానికి ఉండదు కూడా. ఇక్కడ కుల మత భేదాలని ఏమి ఉండదు. ప్రతి ఒక్కరికి ఫుడ్ సమానంగానే ఇస్తారు ఎప్పుడైనా కానీ. ప్రతిరోజు ఇస్తారు, ప్రతి రంజాన్కి ప్రతిరోజు మసీదులు ఏంటి,